అందరూ కూడా లోపల చాలా గోల్ చేస్తుంటారు. ఆ గోల్ లోనే నేను మీకు ఇల్లు చూపించడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా మా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు. కమిన్. సో ఇక్కడ లివింగ్ ఏరియా వచ్చిందనమాట. లివింగ్ ఏరియాలో కూడా చాలా బ్యూటిఫుల్ గా అంతా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే ఈ టేబుల్ కి నేను ఫ్లాట్ అయిపోయిన రాగానే ఈ అరేంజ్మెంట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కిచెన్ అయితే వావ్ చాలా 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 బాగుందండి. అండ్ ఇటు వచ్చేసి మగ్స్ చూసారు కదా, మగ్స్, గ్లాసెస్, వాట్ నాట్, అసలు మీరు అడగండి అన్ని ఉన్నాయి కిచెన్ లో. అలాగే అక్కడ జనం హౌస్ఫుల్ గా ఉన్నారు. సురేష్ ఇంకా పిల్లలు ఇంకా మూతున్నా. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ హాయ్ హాయ్. సో చూసారు కదా విత్ బ్యూటిఫుల్ వ్యూ. అసలు మార్నింగ్ టైమ్స్ ఇలాగ చక్కగా బ్లైండ్స్ ఓపెన్ చేసి ఆ లేక్ వ్యూ కనిపిస్తుంటే అదిరిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ గా చూస్తుంది. ఇక్కడ నుంచి కింద వ్యూ అయితే అదిరిపోయింది. ఈ బెడ్రూమ్ ప్రణవ్ అనమాట. ఎస్ ప్రణవ్, దిస్ ఈస్ ద బేస్మెంట్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసారు కదా, దిస్ అరేంజ్మెంట్ ఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా 2 చైర్స్ ఇచ్చారు హ్యాపీగా. అసలు ఒక్క ప్లేస్ కూడా బాగాలేదు అన్నంత లేదండి పాయింట్ అవుట్ చేయడానికి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ మేము ఈ ఇల్లు సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ఫోటో చూసామండి. అంతే, అది ఆ క్లిక్ చూడంగానే వావ్ ఇంకంతే ఈ ఇల్లే బుక్ చేయాలి అని డిసైడ్ అయిపోయాము. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. రైట్ నౌ మేమంతా వెకేషన్ మూడ్ లో పార్టీ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. సారీ కొంచెం రీసౌండ్ వస్తుంది, డోంట్ మైండ్. యాక్చువల్లీ ఈ పార్టీ సెలబ్రేషన్స్ ఏంటంటే సురేష్ బర్త్డే పార్టీ అండి. ఈసారి 40th బర్త్డే పార్టీ సురేష్ కి. దాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. దానికోసం మేము ఇక్కడికి వచ్చాము. సో ఇది ఒక వెకేషన్ ప్లేస్, వెకేషన్ విల్లా అనమాట. ఆ విల్లాని బుక్ చేసుకున్నాము. ఫర్ 3 days కి బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము ముందే వచ్చేసాము. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ అయింది వచ్చేప్పటికి. సో ఇప్పుడు రాగానే అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ టైంలోనే మీ అందరికి ఇల్లు ఒకసారి చూపించేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాతో పాటు మీరు కూడా ఇప్పుడు హోమ్ టూర్ చూసేయండి, ఓకేనా? ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తాయి. రేపు ఎల్లుండి ఫుల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దరు కానీ మిస్ అవ్వకుండా. అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫస్ట్ మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత ఇల్లు చూసేయండి, ఓకేనా? లెట్స్ గో. సో ఈ లొకేషన్ వచ్చేసి సడ్బరీ అనే ప్లేస్ లో ఉందండి. సో బ్యూటిఫుల్ వెకేషన్ విల్లా అన్నమాట. సో చాలా 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 బాగుంది. మనకి పక్కనే లేక్ వ్యూ యాక్సెస్ కూడా ఉంటుంది. అసలు మీకు ఆ వ్యూ చూస్తేనే మతిపోతుంది అనమాట. అండ్ బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల ఇల్లు కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా వెయిట్ చేయకుండా మీకు చూపించేస్తాను, నాతో పాటు జాయిన్ అయిపోండి. అందరూ కూడా లోపల చాలా గోల్ చేస్తుంటారు. ఆ గోల్ లోనే నేను మీకు ఇల్లు చూపించడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా మా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు. కమిన్. సో ఇక్కడ లివింగ్ ఏరియా వచ్చిందనమాట. లివింగ్ ఏరియాలో కూడా చాలా బ్యూటిఫుల్ గా అంతా డెకరేట్ చేశారు. మనకి హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ రాగానే మా ఏంజిల్ వచ్చి కూర్చుని బుక్స్ ఏమి ఇచ్చారు, ఏం చేశారు అని చెప్పి అవన్నీ కూడా చదివేసింది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక బుక్ ఉండాలండి. సో వాళ్ళు ఇక్కడ ఈ బుక్ ఇచ్చారనమాట. సో వచ్చిన వాళ్ళంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి ఒక క్యూట్ నోట్ రాసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి రాయమని చెప్పి ఇచ్చారు. మా ఏంజిల్ ఫస్టే రాసేసింది ఈ బుక్ ఇక్కడ. సో మా ఏంజిల్ కి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఏమన్నా వెంటనే చూసేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి అన్ని కూడా మంచి మంచి ఆర్ట్ పీసెస్ అన్ని ఉన్నాయి. ముఖ్యంగా అంతా కూడా మీకు రస్టిక్ మోడల్లో కనిపిస్తాయి. అన్ని కూడా వైట్, బేజ్ అండ్ ఈ వుడ్ కలర్ కి కాంట్రాస్ట్ గా చక్కగా అన్ని కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ టీవీ నుంచి మనకి సైడ్ ఒక సోఫా అరేంజ్మెంట్ ఇచ్చారు.
ఇక్కడ నుంచి మనకి బయట వ్యూ అంతా కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందని. అంతా కూడా మనకి ఓపెన్ విండోస్ ఇచ్చారు. ఇట్స్ నాట్ లైక్ బ్లైండ్స్ ఏమి ఇవ్వలేదు అనమాట. ఆ బ్లైండ్స్ ఇస్తే మనకి ఆ వ్యూ అంతా కూడా మిస్ అయిపోతుంది. సో అంతా కూడా మనకి చక్కగా గ్లాస్ విండోస్ లా ఇచ్చారు. అండ్ బయటకి ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది ఇక్కడ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయట వ్యూ చూపిస్తాను. సో మనకు అక్కడ లివింగ్ ఏరియా పక్క నుంచి ఈ బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి చక్కగా చైర్స్ వేసారు. అందులో కూర్చుని మార్నింగ్ టైం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి, మార్నింగ్ ఏంటండి మా పిల్లలు అయితే ఇక్కడే ఉంటారు మోస్ట్లీ వదిలేస్తే. సో ఈ వ్యూ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ కాఫీ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ వ్యూ కి కనెక్టెడ్ మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అదొక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ ఈ బాల్కనీలోకి యాక్సెస్ ఉంది అనమాట చక్కగా. అండ్ అటు సైడ్ నుంచి కూడా మనకి యాక్సెస్ ఉంది. అండ్ లివింగ్ రూమ్ కి వచ్చేలాగా యాక్సెస్ ఉంది. మెయిన్ గా ఆ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్, అందుకే దానికి యాక్సెస్ ఇచ్చారు. అండ్ లివింగ్ రూమ్ లో కూడా వచ్చే వాళ్ళందరికీ యాక్సెస్ ఇచ్చారు. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనకి డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాలోకి మనం వెళ్ళి చూసేద్దాం అక్కడ ఎలా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే ఈ టేబుల్ కి నేను ఫ్లాట్ అయిపోయిన రాగానే ఈ అరేంజ్మెంట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ మ్యాట్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్ వాళ్ళు యూజ్ చేసిన వాజెస్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బెంచ్ ఇచ్చారు అనమాట. బెంచ్ పిల్లలకి ఆబ్వియస్లీ హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసి చక్కగా చూస్తారు. మోస్ట్లీ బెంచెస్ పిల్లల కోసమే యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక బెంచ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కావాలంటే కూర్చోవచ్చు. ఎంత మంది అయినా గెస్ట్ వస్తే హ్యాపీగా అకామిడేట్ చేయొచ్చు అండి. అరౌండ్ 20 పీపుల్ వరకు ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అంతా మంచిగా డైనింగ్ ఏరియా వచ్చింది. అండ్ ఈ ల్యాంప్స్ చూసారు కదా, చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి అనమాట. మోస్ట్లీ అన్ని ల్యాంప్స్ అన్ని కూడా ఈ మధ్యన నార్మల్ గా ఉంటున్నాయి, అన్ని కూడా కొంచెం కార్పొరేట్ స్టైల్లో. బట్ ఇవి కొంచెం యూనిక్ గా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న ఏరియా లాగా వచ్చింది. ఇదంతా మీకు కనిపిస్తుంది కదా కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ కి మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏరియా పక్కన చిన్న ఒక కౌంటర్ టాప్ లాగా ఇచ్చారు, టేబుల్ టాప్. మనకి ఇక్కడ కూడా మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఫ్రమ్ ద కిచెన్ అనమాట. ఇంత దూరం నడవలేని వాళ్ళు హ్యాపీగా ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. అండ్ ఇంకా మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆడవాళ్ళకి ఎక్కువగా నచ్చే పార్ట్ ఏంటంటే కిచెన్. ఆ కిచెన్ లోకి వచ్చేద్దాము. కిచెన్ అయితే వావ్, చాలా 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 బాగుందండి. ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, సామాన్ చూసి భయపడకండి. మేము ఆల్రెడీ అన్ని కొనుక్కొని తీసుకొచ్చేసాం అనమాట. సో ఇట్స్ ఎ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అండ్ ముఖ్యంగా మాకు కావాల్సినవి సమ్మర్ టైంలో ఎగ్స్, కోకోనట్ వాటర్ అండ్ కోక్స్. పార్టీ కదా, కోక్ లేకపోతే ఎలాగా. దట్టు సురేష్ కి కోక్ అంటే ఫేవరెట్. అలాగే ఇక్కడ కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారు? సురేష్ కాదు, ప్రణవ్. ఆ ప్రణవ్ కి కూడా కోక్ అంటే ఫేవరెట్. అన్న తమ్ముడు ఇద్దరు కూడా కోక్ అంటే ఫేవరెట్ అనమాట. సో అలాగే కొన్ని బేసిక్ స్టఫ్ తెచ్చుకున్నాము పిల్లలకి, ఆమ్లెట్స్ వేయడానికి ఎగ్స్ కానీ టొమాటోస్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. సో అండ్ అక్కడ పైన స్టఫ్ అంతా కూడా పార్టీకి అనమాట, సురేష్ వాళ్ళ పార్టీకి. అండ్ అలాగే కింద మనకి ఫ్రీజర్ లో మేము ఫ్రైస్ తీసుకొచ్చాము. కిడ్స్ ఉన్నారు కదా, ఇవి లేకపోతే ఎలాగా, చక్కగా ఇవి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. సో అండ్ ఇక్కడ చాలా వెల్కమింగ్ గా రాగానే కూడా ఇక్కడ ఇదంతా చూసారు కదా, దిస్ ఈస్ ద కాఫీ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ షుగర్ సాషెస్ ఇచ్చారు, ఇంకా టిమ్ హార్టన్స్ ప్యాకెట్స్ ఇచ్చారు, ఇంకా మనకి క్రీమర్స్ ఇచ్చారు డిఫరెంట్ ఫ్లేవర్స్ లో. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ మనకి ఇక్కడ లిక్విడ్స్ ఇచ్చారు అనమాట. ఇది క్యారమల్ ఫ్లేవర్, ఇది వనీలా, ఇది బటర్ టాఫీ, ఇది పంకిన్ స్పైస్. యాక్చువల్లీ లిటరల్లీ చెప్పాలంటే ఇది ఒక్కటి కూడా నేను ఇప్పుడు వరకు టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాఫీలో అని తెలుసు. పంకిన్ ఫ్లేవర్ ఉంటుందని తెలుసు, హాలోవిన్ టైంలో విన్నాను. బట్ ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయని అయితే నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళు కాఫీ బాగా తాగుతారండి, అందుకే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ మీకు దొరుకుతాయి అనమాట. కాకపోతే మన ఇండియన్ కాఫీయే బాగుంటుంది ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నా అసలు టేస్ట్ రాదు. వీళ్ళది మోస్ట్లీ డికాషన్ టైప్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ అసలు చాలా తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి అంత టేస్ట్ రాదు. బట్ ఇక్కడ వాళ్ళకి ఇదే చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ పైన మీకు మొత్తం అన్ని ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఉండవు అనుకోండి, నేను ఇన్స్టా పాట్,
గిన్నెలు అన్ని పట్టుకుని వచ్చాను. బట్ ఇక్కడ అన్ని ఇచ్చారనమాట, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో ఇక్కడ చూసారు కదా, షుగర్ ఉంది, కాఫీ వైట్నర్ ఉంది, ఇక్కడ అంతా కాఫీ అండ్ టీ. అత్తయ్య మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అత్తయ్య, ఇక్కడ రెడ్ రోజ్ టీ కూడా ఉంది. మా అత్తయ్య కోసం అని టీ పొడి కూడా తీసుకుని వచ్చాను, బట్ ఇక్కడ టీ కూడా ఉంది. టీ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాఫీ పౌడర్స్ ఉంటాయని తెలుసు కానీ టీ కూడా ఉంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది ఏంటి, బ్లాక్ టీయా, సమ్ బెంగాల్ టీ, ఐ డోంట్ నో, సమ్ హెర్బల్ టీ ఇది. మా అత్తయ్యకి రేపు పొద్దున్న వచ్చి ట్రై చేస్తా ఎలా ఉందని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అన్ని ఇచ్చారు. డ్రై ప్రొడక్ట్ అంట. అండ్ ఇట్ సైడ్ వచ్చేద్దాం. ఇట్ సైడ్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అన్ని కూడా ఇచ్చారు. ఆయిల్స్, స్పైసెస్, పాప్రికా, గార్లిక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఆరిగానో, బేసిక్ స్పైసెస్ అన్ని కూడా ఇచ్చారు. హ్యాపీగా పార్టీ చేసుకోవాలంటే ఇక్కడ మనం అన్ని తెచ్చుకుని హ్యాపీగా బయట బార్బిక్యూ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, ఇక్కడ కుక్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. దానికి సరిపడా అన్ని ఉన్నాయి ఇక్కడ. సో అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాసెస్. మాకు ఈ గ్లాసెస్ ఉంటాయని కూడా తెలియదండి. సో మేమైతే గ్లాసెస్ కూడా మోసుకుని వచ్చాము, బట్ అవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసాం. ఇవన్నీ ఉన్నాయి కదా, లెట్స్ యూజ్ దెమ్ అని చెప్పి. సో మనకి షార్ట్ గ్లాసెస్ ఇచ్చారు, మామూలు వైన్ గ్లాసెస్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ స్టవ్ టాప్ ఈస్ S6 బర్నర్ హియర్. ఇటు వచ్చేసరికి హ్యాపీగా పెద్ద వంట చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేసిక్ సాల్ట్ అండ్ పెప్పర్ గ్రైండర్స్ ఉన్నాయి, ఆయిల్ ఉన్నాయి, అండ్ అవెన్ ఉంది హ్యాపీగా. అండ్ తన కుక్ చేసుకోవచ్చు లార్జ్ స్కేల్ లో. అండ్ ఇటు సైడ్ లుక్, ప్లేట్స్, అన్ని రకాల ప్లేట్స్, బౌల్స్, మిక్సర్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇన్స్టాపాట్ ఉంది చూసారా, ఇది నేను తీసుకొచ్చాను. ఇక్కడ ఏమో ఉండవేమో, బేసిక్ రైస్ అన్నా వండుకుందాం అని చెప్పి. బట్ అసలు నాకు తెలిసి ఇది వాడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, అసలు వాడమనుకుంటా. అండ్ ఇటు వచ్చేసి మగ్స్ చూసారు కదా, మగ్స్, గ్లాసెస్, వాట్ నాట్, అసలు మీరు అడగండి అన్ని ఉన్నాయి కిచెన్ లో, అన్ని ఉన్నాయి చక్కగా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా కొన్ని వైన్ గ్లాసెస్, పెద్ద గ్లాసెస్. అండ్ ఇటు వచ్చేసి ఐస్ క్రీమ్ డెజర్ట్ గ్లాసెస్, ఇవి లైక్ పానాకోటా ఐస్ క్రీమ్స్ కి వాటికి యూజ్ చేస్తారు. చాలా బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇటువైపు కూడా గ్లాసెస్ అండ్ గ్లాసెస్ అండ్ గ్లాసెస్. ఐ థింక్ దీస్ ఆర్ ప్లాస్టిక్ గ్లాసెస్. కలర్ఫుల్ ఉన్నాయి కదా, పిల్లలకి బాగుంటాయి ఇవ్వడానికి. ఇందులో ఇస్తే వాటర్ హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇక్కడ చక్కగా మనకి నైఫ్స్ ఇచ్చారు, నైఫ్ సెట్ ఉంది ఏకంగా. ఇక్కడ చాపింగ్ బోర్డ్ కూడా ఇచ్చారు, చాపింగ్ బోర్డ్. అండ్ ఇప్పుడు ఇందులో చూపిస్తాను మిక్సర్స్, స్పూన్స్ అన్ని ఉన్నాయి ఇందులో. మ్యాషర్స్, పొటాటో మ్యాషర్ అన్ని ఉన్నాయి. అండ్ మనకి బేకింగ్ కి కావాల్సిన మిటన్స్, గ్లౌస్, అలాగే బేకింగ్ బ్లెండర్ కూడా ఉంది ఇందులో. ఏంటి, ఓ మై గాడ్, జిప్ లాక్ బ్యాగ్స్, పార్చ్మెంట్ పేపర్స్, ఇంకా అల్యూమినియం ఫాయిల్స్ అన్ని ఉన్నాయండి. ఇటు సైడ్ వచ్చేసి అసలు మెయిన్ లిడ్స్ అనమాట. ప్యాన్స్ ఉన్నాయి మనకి, చక్కగా ఆమ్లెట్స్ వేసుకోవడానికి, వాటన్నిటికి కావాల్సిన సామాన్ అంతా ఉన్నాయి. ఇట్స్ బిగ్ పూర్తి సెట్ ఉంది ప్యాన్స్ కి. సో హ్యాపీగా వంట చేసుకోవచ్చు. సురేష్ నన్ను అదే అంటున్నారు, ఇక్కడే కుక్ చేసుకునే వాళ్ళం కదా, ఎందుకు ఆర్డర్ చేశారు అని అంటున్నారు. యాక్చువల్లీ ఇన్ని ఉంటాయి నాకు తెలీదు, తెలిస్తే వేరే ప్లాన్ చేసేవాళ్ళము. ఓ గాడ్. అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ ఉంది, క్రాక్ పాట్ ఉంది. ఇందులో ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు కదా. ఎంత పెద్ద గిన్నె ఉందో చూసారా. అయ్యో అయ్యో అయ్యో, మీకు తెచ్చుకుంటే హ్యాపీగా బిర్యానీ చేసుకునే వాళ్ళం. సో బిర్యానీ చేసుకోవచ్చు, ఇంకా క్రాక్ పాట్స్ అన్ని ఉన్నాయి హ్యాపీగా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి మిల్క్ పిక్చర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఐ డి నాట్ సీ దిస్. నేను ఎప్పుడే చూస్తున్నా మీతో పాటు. మిల్క్ పిక్చర్స్ ఉన్నాయి, ఇంకా వాటర్ జగ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకవేళ మనం జ్యూసెస్ లాంటివి ఏమైనా చేసుకుంటే ఆ జగ్స్ అన్ని ఉన్నాయి. అండ్ దిస్ షెల్ఫ్ పైన కొన్ని క్యాసరోల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి.
లైక్ కస్టర్డ్స్ ఏమైనా చేసుకోవచ్చు, ఓవెన్ లో బేక్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద సర్వింగ్ ట్రేస్ కూడా ఉంది. ఓ గాడ్, పెద్ద సర్వింగ్ ట్రేస్ కూడా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఈ కిచెన్ టూరే బోల్డ్ చేయాల్సి వచ్చేలా ఉందండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అన్నిటికన్నా నాకు నచ్చినది ఏంటంటే ఈ ఐలాండ్ బాగా అనిపించింది. సో చక్కగా ఇలా ట్రేస్ బయటకు వస్తాయి. ఈ స్టఫ్ అంతా మా స్టఫ్ మేము తీసుకొచ్చింది. ఆనియన్స్ కానీ, డేట్స్ కానీ, చెప్పాను కదా టీ పౌడర్ తీసుకొచ్చానని. ఇదిగోండి టీ పౌడర్ అండ్ పీనట్ బటర్ ఇవన్నీ తీసుకుని వచ్చాను. అండ్ ఇదిగోండి ఇది టీ కోసం ఇంటి నుంచి గిన్నె తీసుకొచ్చా. సో కింద టోస్టర్ ఉంది, దే హ్యావ్ కెటిల్, ఎవ్రీథింగ్. కాఫీ మెషిన్ కూడా ఉంది అక్కడ. వావ్, ఇదిగోండి ఇక్కడ ఒక కాఫీ మెషిన్ ఉంది, చక్కగా ఇందులో కాఫీ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బేకింగ్ డిషెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. చిన్న లెవెల్లో బేక్ చేసుకోవచ్చు, పెద్ద బేకింగ్ డిషెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ వాట్స్ హియర్, స్పూన్స్. యా బాబోయ్, చాలా సెట్ ఉంది ఇక్కడ. స్పూన్స్, నైఫ్స్, ఎవ్రీథింగ్. చాపర్, బ్లెండర్, సలాడ్. యాక్చువల్లీ నేను ఇవి ఒక్కటే చూసానండి, స్పూన్స్ ఉంటాయి, సలాడ్ మిక్సర్ ఇవన్నీ ఉన్నాయని చూసాను. వాళ్ళు లిస్ట్ లో అవి ఇచ్చారు కానీ మిగతావన్నీ అసలు లిస్ట్ లో ఇవ్వలేదు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ యాక్చువల్గా చెప్పాలంటే. థాంగ్స్ అన్ని ఉన్నాయి, బార్బెక్యూ గ్రిల్ చేసుకోవాలంటే. రేపు చూపిస్తాం అసలు మా బార్బెక్యూ మజా అంతా కూడా. సో దానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కిచెన్ పక్క నుంచి మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియాలో ఉంది, అది కూడా చూసేద్దు కానీ. సో ఆల్రెడీ అక్కడ జనం హౌస్ఫుల్ గా ఉన్నారు. సురేష్ ఇంకా పిల్లలు ఇంకా మూతున్నా. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ హాయ్ హాయ్. సో వాళ్ళంతా అక్కడ మ్యాచెస్ తో భోజనం చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఇచ్చారు, చైర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి మనకి బార్బెక్యూ అరేంజ్మెంట్ అంతా ఉందన్నమాట. సో ఇక్కడ బార్బెక్యూ చేసుకుని హ్యాపీగా అక్కడ కూర్చుని మనం బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. అందుకోసం మోస్ట్లీ ఈ సెటప్. అండ్ ఈ చంబాలు చూసారా, నాకైతే భలే వెరైటీ కనిపించాయి. నా అంతుందో ఇది, నా అంతుంది యాక్చువల్లీ. సో ఈ హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. అరే లుక్ అవుట్ సైడ్ ఆరా. సో హ్యాపీగా ఆరవ్ కూడా మాతో పాటు ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మా ఆరవ్ ఇప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్లిపోతున్నాడు అనమాట. మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. సో చూసారు కదా, కిచెన్ టూరే చాలా పెద్ద టూర్ లా ఉందండి నాకు. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు బెడ్రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా ఉంది. సో ఇటు సైడ్ మనకు ఒక చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారు. ఇక్కడ అన్ని సప్లైస్ ఉన్నాయి, వాక్యూమ్ క్లీనర్ అలాగే మాప్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఐరన్ బోర్డ్ కూడా ఉండాలి, ఎక్కడో బోర్డు ఉంది, బట్ ఐరన్ బాక్స్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. విల్ ఫైండ్ అవుట్. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు నుంచి వస్తే, సో ఫస్ట్ మీకు ఏది చూపించను, ఇది చూపిస్తా. ఇది అడిగాను కదా ఐరన్ బాక్స్ ఏదండి, అదిగోండి ఐరన్ బాక్స్. సో ఇది లాండ్రీ రూమ్ అనమాట. లాండ్రీ రూమ్ లో ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, వాషర్ డ్రైయర్ ఇచ్చారు, మనకి డిటర్జెంట్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ మా సామాన్ అంతా కూడా మేము ఇక్కడ డంప్ చేసాం అనమాట రైట్ నౌ. సో కావాలన్నప్పుడు మేము అక్కడంతా యూజ్ చేస్తున్నాం. సూట్ కేసెస్ కానీ, మేము చెప్పాను కదా కప్స్ కానీ ఎన్ని పట్టుకొచ్చాము, అన్ని ఉన్నాయండి ఇక్కడ. అనవసరంగా అంత మోసుకొచ్చాం అనిపించింది. దీనికోసం నేను 2 days నుంచి ప్లాన్ చేసి సామాన్ అంతా ఒక సైడ్ కు పెట్టుకుని సెట్ చేసుకున్నాను. ఇన్ని ఉంటాయని తెలిస్తే రిలాక్స్ గా ఉండేదాన్నేమో. సో ఇక్కడ ఈ లాండ్రీ రూమ్. అండ్ ఇట్ నుంచి వాట్ ఆర్ యు డూయింగ్ గైస్? We just wanted to play this game. ఓకే. I'll take the flashlight. సో ఎంట్రన్స్ పక్కన నేను ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఈ బెడ్రూమ్ మేము ఆక్యుపై చేసేసాం. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో చూసారు కదా, విత్ బ్యూటిఫుల్ వ్యూ. అసలు మార్నింగ్ టైమ్స్ ఇలాగ చక్కగా బ్లైండ్స్ ఓపెన్ చేసి ఆ లేక్ వ్యూ కనిపిస్తుంటే అదిరిపోతుంది. అండ్ ద బెడ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అంతా కూడా చాలా నీట్ గా సెట్ చేశారు, అరేంజ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చక్కగా ఇక్కడ కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న ఆటోమన్ ఉంది. అండ్ ఈ రెండు చూసారా,
మా పిల్లల సూట్ కేసెస్ వాళ్ళు దాన్ని వాళ్ళే స్వయంగా ప్యాక్ చేసుకున్నారండి. మమ్మీ నా సూట్ కేసు నేను ప్యాక్ చేసుకుంటానని. అండ్ మా సామాన్ అంతా రైట్ ఇక్కడ సెట్ చేసాము. సో ఇక్కడ మీకు ఒక డ్రెస్సర్ కూడా ఇచ్చారు, మీకు ఏమైనా సామాన్ కావాలంటే ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకి వ్యూ ఉంటుందని. సో ఇక్కడ నుంచి మనకి ఇందాక బాల్కనీ వ్యూ చెప్పాను కదా, హ్యాపీగా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఈ ఎంట్రన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు మాస్టర్ బాత్ కూడా చూసేయండి నాతో పాటు. అండ్ ఇది చూసారు కదా క్యూట్ గా ఉన్నాయి, కోట్ గానే ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సెపరేట్ ఎంట్రన్స్ లాగా ఇచ్చారనమాట ఇలాగా గ్లాస్ డోర్ తో. ఈ ఎంటర్ అవగానే మనకి ఇక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్లాజెట్ యాక్చువల్లీ. ఎంటర్ అవ్వగానే సెపరేట్ అనమాట, ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అంటే చాలా సెపరేట్ గా ఉంది దానికి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక చాలా పెద్ద క్లాజెట్ వచ్చింది. అండ్ విత్ హ్యాంగర్స్ మనకి టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ లెనెన్స్ కానీ ఎక్స్ట్రా మ్యాట్రసెస్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చిన్న ఫ్యాన్ కూడా ఇచ్చారు. సో అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బాత్. సో మాస్టర్ బాత్ ఈస్ లైక్ వెరీ 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 బ్యూటిఫుల్ ఉంది. సో చూసారు కదా ఈ అరేంజ్మెంట్ చూసే ఫ్లాట్ అయిపోయింది నేను ఫస్ట్ అయితే. మనకి అన్ని టవల్స్ కానీ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు. చక్కగా అన్ని చోట్ల మనకి బాత్ టిష్యూస్ ఇచ్చారు. మేము అవి కూడా క్యారీ చేసామండి. బట్ అన్నిట్లో చక్కగా అందరికి సరిపడేలాగా ఎక్కువగానే బాత్ టిష్యూస్ అన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ టబ్ వచ్చింది. అండ్ ఇటు వచ్చేసి మనకి స్టాండింగ్ షవర్ వచ్చింది అనమాట మాస్టర్ బెడ్రూమ్ లో. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్. అసలు బాత్రూమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బెడ్రూమ్ తర్వాత. చాలా నచ్చింది నాకైతే. అండ్ దిస్ సైడ్ ఈ టబ్ వచ్చేసి హీటెడ్ టబ్ అనమాట. మీకు లోపల చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనకి హీట్ వస్తుంది, లైక్ మనకి సోనా ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట. అది ఉంది దీనిలో అన్నారు. అక్కడ బయట సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, నాకు తెలీదు, తర్వాత ట్రై చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అన్ని బాత్రూమ్స్ కి కూడా మనకి ఇలా చక్కగా టవల్స్ ఇస్తారు. అండ్ అరేంజ్మెంట్ అండ్ చూసారు మేకప్ అనమాట, మేకప్ క్లీన్ చేసుకోవడానికి సెపరేట్ గా రాశారు, నీట్ గా అరేంజ్ చేశారు. ఇది నార్మల్ టవల్స్, ఇవి మేకప్ టవల్స్ అనమాట. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ 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 బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ ఇంకా దీని కిందే మనకి ఇది గేవ్ ఎవ్రీథింగ్. ఇక్కడ బ్యాండేడ్ కనిపిస్తుందా, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని బాత్రూమ్స్ లోనూ పెట్టారు ఇలాగా. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు మనకి, ఎవ్రీథింగ్. ఇంక ఇలా వీళ్ళు దువ్వెల్లో కూడా ఇస్తారని అనుకోరు, మనం మరీ టూ మచ్ అని ఫీల్ అవ్వచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట. ఆ బెడ్రూమ్ కి ఎంటర్ అవ్వక ముందే ఇక్కడ ఒక క్లాజెట్ ఉంది, చిన్న స్టోరేజ్ లాగా. ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు. అండ్ ఇది ఒక బాత్రూమ్. సో ఇందులో కూడా అన్ని బాత్రూమ్స్ లో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సోప్, షాంపూ, కండిషనర్ అన్ని ఉన్నాయి. మేము అవి కూడా తీసుకొచ్చాము. ఐ థింక్ వీ విల్ నాట్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్ రైట్ నౌ. అండ్ ఇక్కడ మనకి టబ్ ఇచ్చారు బాత్రూమ్ లో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇక్కడ ఒక పెద్ద క్లాజెట్ ఉంది. ఇట్ హ్యావ్ టవల్స్ అన్ని కూడా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ బాత్రూమ్. ఇది కొంచెం కామన్ బాత్రూమ్ లా అనమాట, బెడ్రూమ్ కి అటాచ్డ్ కాదు, బయటే ఉంటుంది. ఇది ఇంకొక బెడ్రూమ్. ప్రస్తుతానికి మా అత్తయ్య ఈ బెడ్రూమ్ లో ఉంటున్నారు అనమాట. సో ఇది చక్కగా కోజ్డ్ అండ్ కోజీ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో పిల్లల్ని అత్తయ్యని ఇక్కడ ఉంచుదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. చక్కగా మంచిగా మిర్రర్ ఇచ్చారు, దే గేవ్ యూ ఎవ్రీథింగ్ అనమాట. బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. మధ్యలో మా అత్తయ్య అరేంజ్మెంట్స్ కూడా చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. సో ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మీకు ఇలా వ్యూ కనిపిస్తుందా పైకి, దట్ ఈస్ అ లాఫ్ట్. ఆ లాఫ్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇప్పుడు ఆ లాఫ్ట్ కి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సో వాషింగ్ మిషన్ సైడ్ నుంచి లాఫ్ట్ కి ఎంట్రన్స్ ఉంది. ఎస్,
ఇది నా ఫేవరెట్ పార్ట్ ఇంట్లో, నాకు చాలా నచ్చింది లాఫ్ట్ అయితే. సో ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు అండ్ ఇటు సైడ్ ఒక బెడ్ ఇచ్చారు. అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా లా ఇచ్చారు. వీ కెన్ వర్క్ హియర్, ఆఫీస్ ప్లేస్ లాగా చిన్నగా. ఎంత బ్యూటిఫుల్ గా చూస్తారు. ఇక్కడ నుంచి కింద వ్యూ అయితే అదిరిపోయింది. ఈ బెడ్రూమ్ ప్రణవ్ అనమాట. ఎస్ ప్రణవ్, చాలా బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అసలు మార్నింగ్ లేవగానే ఇలా వచ్చి హాయ్ హలో అని చెప్పొచ్చు అనమాట, మేము లేచామని చెప్పి. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఈ లాఫ్ట్ ప్లేస్ ని కూడా మంచిగా యూటిలైజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇంకా బేస్మెంట్ వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ నుంచి మనం బేస్మెంట్ మెట్లు ఉంటాయి అనమాట. సో ఆ బ్యూటిఫుల్ బేస్మెంట్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. బేస్మెంట్ లో ఎవరున్నారు అనుకున్నారు? 2 ఎలకలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బేస్మెంట్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బేస్మెంట్ లో మనకి బిలియర్డ్స్ టేబుల్ ఉంది. సో నాకు రాదు ఆట, మా క్యారమ్స్ ఒకటే వచ్చు. ఇప్పుడు నేర్చుకుని నేను ఆడాలి, ఒకవేళ ఎవరైనా ఆడాలంటే. సో అండ్ దీని పక్కన మనకు ఒక సోఫా అరేంజ్మెంట్ అండ్ లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు అనమాట. పైన మనకు ఒక టీవీ అండ్ ఇక్కడ కూడా హ్యాపీగా బేస్మెంట్ లో వీ కెన్ హ్యావ్ ఫన్. అండ్ ఇది వచ్చేసి ఫూస్ బాల్. ఫ్రెండ్స్ చూసారు ఎవరైనా? ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. హ్యాండ్లర్ అండ్ జోయి బాగా ఆడతారు అనమాట ఫూస్ బాల్. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది నేను కూడా ఆడదామని, కానీ నాకు తెలియదు ఎలా ఆడాలో. నేర్చుకుంటాను, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. యు నో నానా హౌ టు ప్లే ఫూస్ బాల్? అవునా? నాకు తెలియదు, నీకే తెలుసు. ఓ బాబాయ్ నేర్పించాడా? ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు, అక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు, ఇక్కడ చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు, అక్కడ సోఫాలో టీవీ చూసుకోవాల్సిన వాళ్ళు టీవీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద కూడా వీ హ్యావ్ 2 బెడ్రూమ్స్ బేస్మెంట్ లో. ఇది లైటేనా? ఓ దిస్ ఈస్ బంక్ బెడ్ ఉందండి. ఏంజల్ బన్నీ అయితే ఇక్కడ పడుకుంటానని గోల చేసేస్తున్నారు. నేను ఈ బెడ్రూమ్ లో పడుకుంటా, ఈ బెడ్రూమ్ లో పడుకుంటానని. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత క్యూట్ గా ఉందో. యాక్చువల్లీ ఇది బంక్ బెడ్డే గానీ ఈజీగా 3 పడుకోవచ్చు తెలుసా, అంత బాగుంది బెడ్రూమ్. సో పిల్లలందరికీ ఈ రూమ్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాం మేమైతే. వాళ్ళు ఇంక ఈ రూమ్ లో గెంతుతారు, ఎగురుతారు, ఏదో చేసుకుంటారు అని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న మిర్రర్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సో పిల్లలకి ఇది యాక్చువల్లీ అందదేమో, చూడొచ్చు, కొంచెం పెద్ద పిల్లలకి అయితే అందుతుంది. అండ్ ఇటు నుంచి ఇంకొక బెడ్ ఇచ్చారు మనకి ఇక. సో చూసారు కదా, ఇది ఒక క్వీన్ బెడ్ అనమాట. వీళ్ళైతే కలర్ కాంబినేషన్స్ అదరగొట్టేశారండి అన్ని రూమ్స్ కి కూడా. ద బెడ్ షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, దానికి మ్యాచింగ్ వాల్ డెకోర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రతి చోట కూడా ఇలాగ చక్కగా ప్లాంట్స్ పెట్టారు ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేయడానికి. సో చక్కగా బెడ్ ఇచ్చారు, ఇక్కడ పక్కన 2 స్టాండ్స్ ఇచ్చారు. అండ్ ఈ ల్యాంప్ చూసారు కదా, అన్ని కూడా ఇలా మెషీ టైప్ లో ఉన్నాయి ల్యాంప్స్ అన్ని కూడా ఇక్కడ. సో బాగుంది, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ ఇచ్చారు, ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ కి. యాక్చువల్లీ ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు ఇక్కడ పడుకుంటారు, పిల్లలు ఇక్కడ పడుకుంటారు, ఆ టైప్ లో అనమాట. సో చాలా బాగుంది ఈ బెడ్రూమ్ కూడా. ఇదంతా కలిపి ఒక కంబైన్ రూమ్ అనమాట. అదొక రూమ్, ఇదొక రూమ్. యాక్చువల్లీ విడిగా ఉన్నా కూడా ఒక ఫుల్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మెటల్ సైడ్ నుంచి ఇటు వస్తే, ఓ వావ్, ఇది మీరు చూడాలి. ఇది చూసారా, డార్ట్ బోర్డ్. యాక్చువల్లీ నేను కొడతా, ట్రై చేయనా? తగులుతుందా? రెడీ? Not now, I'll give you, okay? ఓకే. సో ఇక్కడ ఆడుకోవడానికి చక్కగా డార్ట్ బోర్డ్ ఇచ్చారు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థాట్ యాక్చువల్లీ, మంచిగా. అండ్ ఇక్కడ దిస్ టేబుల్, ఇదంతా కూడా వుడెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఇచ్చారండి. అండ్ ఈ మెయిన్ ఇక్కడ వెనక చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యాక్చువల్లీ ఇలా అరేంజ్ చేయొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఇల్లుని చూసాక. సో చూసారు కదా, దిస్ అరేంజ్మెంట్ ఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా 2 చైర్స్ ఇచ్చారు హ్యాపీగా. అసలు
ఒక్క ప్లేస్ కూడా బాగాలేదు అన్నంత లేదండి, పాయింట్ అవుట్ చేయడానికి అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక బాత్రూమ్ ఉంది ఇక్కడ. సో ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ కూడా మనకి డేవిడ్ టబ్ ఉంది, మనకి షాంపూ, బాడీ వాష్, వాట్ అన్ని ఉన్నాయి చక్కగా. ఇక్కడ మనకి టవల్స్ ఇచ్చారు. ఇట్స్ ఫుల్ బాత్ యాక్చువల్లీ, హాఫ్ బాత్ అనుకున్నాను ఫస్ట్ నేను చూసాక, బట్ ఫుల్ బాత్. అండ్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు దీనిలోకి. అండ్ ఇది డిఫరెంట్ కలర్, నేను ఎప్పుడు చూడలేదు, సమ్ పింకిష్ వుడ్ టైప్ లో ఉంది ఇది. సో ఇది కామన్ బాత్ అన్నమాట. అండ్ ఇటు నుంచి వెళ్తే దిస్ ఇస్ ద బెడ్రూమ్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది విత్ లేక్ వ్యూ. చాలా బాగుంది కదా అసలు. ఈ బెడ్రూమ్ అంతా చూస్తుంటే సూపర్ గా అనిపిస్తుంది. సేమ్ ఈ వ్యూ, ఇదే వ్యూ పైన ఒక బెడ్రూమ్ కి వచ్చింది, కింద ఒక బెడ్రూమ్ కి వచ్చింది. ఇక్కడ 2 బెడ్స్ ఇచ్చారు, అక్కడ ఒకటే బెడ్ ఉంది కానీ 2 బెడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చక్కగా సిట్టింగ్ ఏరియాకి చైర్స్ ఇచ్చారు. అండ్ దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ టేబుల్ హియర్. ఈ టేబుల్ కలర్ చాలా 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 బాగుంది. కెమెరామెన్ ప్రణవ్తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా. అండ్ వావ్, ఇది ఏంటబ్బా, ఫ్యాన్ కట. ఓ మై గాడ్. ఓకే ఓకే, ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది, డెక్ అంతా కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ ఈ బెడ్రూమ్ కి ఒక క్లాజెట్ ఇచ్చారు. అన్ని బెడ్రూమ్స్ కి క్లాజెట్స్ ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, గుడ్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. 18 people ఈజీగా పడుకోవచ్చు అనుకుంటున్నా ఇక్కడ. ఏరా అంతే కదా. నైస్. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బెడ్రూమ్. ఇక్కడ కూడా 2 బెడ్స్ వచ్చాయి. అబ్బాయి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయో నాకు అసలు మతిపోతుంది. అన్ని బెడ్రూమ్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి, వాళ్ళతో పెట్టడానికి లేదు. ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్. దాని అరేంజ్మెంట్ ఉంది, వాటికి తగ్గట్టు ఫర్నిచర్ ఉంది. చక్కగా హ్యాపీగా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, ఆ బెడ్రూమ్ ఇంకో ఫ్యామిలీ ఉండొచ్చు, ఈ బెడ్రూమ్ ఇంకో ఫ్యామిలీ ఉండొచ్చు, పైన ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో టోటలీ 6 ఫ్యామిలీస్ ఈజీగా ఉండొచ్చు. అది కాకుండా లాఫ్ట్ కూడా ఉంది బ్యాచిలర్స్ వస్తే కనుక. సో ఇది ఈ బెడ్రూమ్. అండ్ ఇవి చూసారు కదా, బిలియర్డ్స్ ఆడడానికి అన్నమాట. ఇక్కడ ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఇది బాల్స్, ఇవి బాల్స్ అన్ని వేసేసింది మా మధ్యలో. అరే ఎలా కొడతారా, ఇలా పెడతారు చెయ్యి కదా, రైట్? కింద పెడతారు, పైన పెడతారు, బోర్డు మీద పెడతారు. అది ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. నాకు అసలు తెలియని కూడా తెలియదు ఎలా ఆడాలో. అండ్ ఇక్కడ నుంచి అస్సలు బ్యూటిఫుల్ ప్లేస్, బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ద బ్యాక్ యార్డ్ వ్యూ. అండ్ ఇక్కడ చక్కగా మనకు ఒక సిట్టింగ్ ఏరియా ఉంది విత్ అవుట్ సైడ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పార్టీ చేయొచ్చు అనమాట. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అటు సైడ్ వ్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది, నేనేం చెప్పక్కర్లేదు కూడా, నేనేం మాట్లాడక్కర్లేదు. సో ఇక్కడికి వస్తే మనకి అసలైన మజా అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మనం హ్యాపీగా ఫైర్ ప్లేస్ వేసుకోవచ్చు, ఎంతమంది అయినా కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. యాక్చువల్లీ మేము ఈ ఇల్లు సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ఫోటో చూసామండి, అంతే. అది ఆ క్లిక్ చూడంగానే వావ్, ఇంకంతే ఈ ఇల్లే బుక్ చేయాలి అని డిసైడ్ అయిపోయాము. సో ఇలా బయటకు వస్తే హ్యాపీగా ఈ చైర్ లో కూర్చొని ఇక్కడ చక్కగా ఫైర్ లాక్స్ వేసి మ్యాష్ మెలోస్ కాల్చుకొని బోల్డ్ చేయొచ్చు అనమాట. ఆ ఫన్ అంతా కూడా చాలా ప్లాన్ చేసాము, ఎంతవరకు చేయగలమో తెలియదు కానీ వీఆర్ ప్లానింగ్ సో మెనీ థింగ్స్. సో అదంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు, పిల్లలు ఫన్ చేయొచ్చు. సో ఇవాళ ఆల్రెడీ ఈ రోజు అయిపోయినట్టే, ఇంకొక 1 hour అయితే చీకటి అయిపోతుంది. సో రేపటి నుంచి, రేపు ఎల్లుండి ఫుల్ మజా అన్నమాట. సో ఇటు నుంచి మనకి డెక్ ఎంట్రన్స్ కి వే ఉందన్నమాట.
ఏంట్రా ఇవి బోట్సా? మనం ఎలా తిన్నది ఇప్పుడు? హైసర్ బజ్జా. Those are canoes. కెనోస్? ఎస్ నాన్న. సారీ, ఎగ్జాక్ట్ వర్డ్ యూజ్ చేయలేదు అనమాట. మా అమ్మాయి కెనో ఇది బోట్ కాదని చెప్తుంది. ఇక్కడ అంతేనండి, ఫెర్రీని పొరపాటున బోట్ అన్నామంటే ఫెర్రీ బోట్ కాదు మమ్మీ, ఇట్స్ ఫెర్రీ అంటుంది. సో ఇక్కడ డెక్ మీద చక్కగా మనకి And there's also a boat over there. బోర్డు చైర్స్ వేసారు, కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ స్మాల్ బోట్ ఓవర్ దేర్. కానీ వీటన్నిటికీ స్విమ్మింగ్ రావాలి, నాకైతే స్విమ్మింగ్ రాదు. ఎవరైనా వచ్చిన వాళ్ళతో మనం రేపు ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయొచ్చు అనమాట. సో Can we go on that trip? No. Okay, tomorrow we can do all of those things. Okay Nana, today just relax, have fun. సో చూసారు కదా, హ్యాపీగా ఇక్కడ దిగొచ్చు. రేపు ఆ ఫన్ అంతా మీరు చూద్దరు కానీ. సో అదండి, చూసారు కదా, ఈ హోమ్ టూర్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీతో పాటు నేను ఎక్స్ప్లోర్ చేసినంతసేపు వావ్ అని సర్ప్రైజ్ అవుతూనే ఉన్నాను. అసలు మాకైతే చాలా నచ్చింది ఈ లొకేషన్, ఈ లేక్, ఆ వెనక హోమ్, ఆ లోపల ఉన్న ఫెసిలిటీస్ కానీ ఒక్కొక్కటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ మేమైతే ఈ 2 days ఫుల్ ఫన్ చేయబోతున్నాం ఇక్కడ. మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి సూపర్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.